ఇటీవల కాలంలో బాపులపాడు మండలం శోభనాద్రిపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుకు గ్రామ ప్రజలు ఒక వినతి పత్రం అందించడం జరిగింది. గ్రామం నుండి గ్రామ ప్రజలు ఊరు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని, కావున బస్సు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి శోభనాద్రిపురం గ్రామానికి బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు గ్రామానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయింపు చేసి 5 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నేడు బస్సుకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు, టీడీపీ నాయకులు గుండపనేని ఉమా వరప్రసాద్కు, వేములపల్లి శ్రీనివాసరావుకు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి ఎంకన్న, కొలుసు రాంబాబు, షేక్ సుల్తాన్ బాషా, మాజీ సర్పంచ్ రాంబాబు, సునీలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన ఎమ్మెల్యే గారి దయ వల్ల మన ఊరు బస్సు వస్తుంది కాబట్టి రోడ్ల మీద ఆటోలు, బస్సులు, బైకులు, గేదెలు, గొర్రెలు కట్టేకోకుండా, కార్లు ఏమి అడ్డం పెట్టకుండా దీన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి జయప్రదం చేయండి. జై రాంబాబు, జై